సరిపడే ఇచ్చారు మీకు. మిగిలిన పొలంలో ఏమేస్తారు? ఇక బయట కొనుక్కురావాలి స్వామి. ఇప్పుడు సబ్సిడీలో కొనుక్కుంటారా? కొంటాం. ప్రభుత్వం వాళ్ళు ఏమన్నా ఇస్తున్నారా? ఇంకా ఎవరో ఇస్తామని చెప్పలేదు స్వామి, మీరు వచ్చిందని స్వామి. ఇప్పుడు దీనివల్ల మీకు ఎంతవరకు మీరు సేవ్ చేసుకోగలరు? ఈ మొక్కజొన్న వల్ల మీకు లాభం వస్తుందా అనే ఆశ ఉంటుంది కదా స్వామి. కావేరీ నుంచి ఇట్లా మీకు ఫ్రీ మన కావేరీ కంపెనీ నుంచి మేము ఇట్లా ఇస్తున్నాం కదా చిన్నజీఆర్ స్వామి ట్రస్ట్ ద్వారా. ఇట్లా రైతులకు ఇవ్వడం వల్ల మీకు ఏమనిపిస్తుంది? మీకు ఏమో మంచి జరుగుతుంది కదా స్వామి అని. ఇప్పుడు ఎంత అన్నా కానీ ఆదరవు కదా స్వామి ఇది. ఇప్పుడు కొంత ఎంతో కొంత పోయిన దానిలో ఇది కొంత ఉపయోగపడుతుంది అనే ఆశ ఉంటుంది కదా రైతుకి. అది స్వామి. ఏమండి మీకేమనిపిస్తుంది? ఇట్లా సీడ్ మీకు ఉచిత పంపిణీ ఇస్తున్నాం కదా, మీకు మీ మనసుకు ఏమనిపిస్తుంది? ఇది తీసుకోవడం వల్ల ఇట్లా మీకు ఇచ్చినందువల్ల మీకు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది కదా, ఒక 20 రూపాయలు లాభం అనిపిస్తుంది. ఇక తిద్దులన్నీ ఇచ్చినట్టుంది, చేతిలో రూపాయలు లేదు కదా మరి. 4 ఎకరాలు వేస్తున్నాం. ఇప్పుడు 70 సెంట్ కంద ఎకరం పసుపు పోయింది. 1 లక్ష రూపాయలు నష్టం. మరి దాంట్లో కొంత తీగా ఇక అది కొంతమందికి ఉపయోగం. తాతగారు మీకు ఇట్లా కంపెనీ తరపున మేము ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ఇస్తున్నాం కదా, ఇట్లా మీకు ఇచ్చినందువల్ల ఏమనిపిస్తుంది? మీకు మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. ఏమో స్వానుభూతిగా ఇస్తున్నారు, మంచిగా ఉన్నారు, బాగా పండియాలి అని అభిప్రాయం. థ్యాంక్ యూ. ఊరు అన్వార్పులంక. ఇంతకుముందు ఏం పండేసావు? మేము పసుపు కంద వేసి. అంటే కౌలుగా వేసావా లేకపోతే నీ సొంత పొలమేనా? కౌలు ఫలం. ఎంత నష్టపోయావు సుమారు? సుమారు ఒక 2 లక్షలు ఉండదు. ఈ కావేరీ సీడ్స్ వాళ్ళు స్వామివారి ద్వారా మీకు అందజేస్తున్నారు కదా, మీకు సంతోషంగా ఉందా ఇది? మరి సంతోషం కదండి. మరి ఇత్తులు మరి ఒక్కొక్క ప్యాకెట్ వచ్చి 700 రూపాయలు అవుతుంది. మరి మేము కొనేయాలంటే మరి ఉచితంగా మరి 2 ప్యాకెట్లు అంటే ఇప్పుడు 1600 1700 దాకా అవుతుంది. మరి ఉచితంగా ఇచ్చినట్టే కదా. మీకు సంతోషంగా ఉంది కదా? చాలా సంతోషం సార్. మీ పేరండి? శ్రీరామ్ అండి, పాటి శ్రీరామ్. ఏ ఊరు? అన్నవరపులంక గ్రామం. ఇంతకుముందు ఏం వేశారు మీరు ఇక్కడ? అంటే అరట్లు పసుపు కంద వేసామండి. సొంతమా లేకపోతే కౌలుగా చేస్తున్నారా? వేసామండి. 2 ఎకరాలు కౌలుగా వేసాము. మొత్తం పోయినాయి. మేము కూడా మళ్ళీ వేసామండి. పురుగుబడి తినేసింది మొత్తం. ఇప్పుడు పురుగు పడిందా లేకపోతే విత్తనాల వల్ల ఏమైనా ఫాల్ట్ వచ్చి? విత్తనాలు కదండి, పురుగు పడింది అంటారు. వరదకి పురుగు వచ్చేసి మొత్తం పంటంతా దెబ్బతింది. ఇప్పుడు మీకు 1 కేజీ అంటే 1 ఎకరానికి సరిపోయేట్టుగా మీకు విత్తనాలు ఇచ్చారు కదా, మిగిలిన వాటిని ఎలా మీరు మిగిలిన ఎకరాలకు ఎలా ఇస్తారు? ఇవే విత్తనాలు కంటిన్యూ చేస్తారా లేకపోతే మీరు వేరే? ఇవే విత్తనాలు ఇంతకు ముందు కూడా వేసామండి. ఇవి బాగానే ఉన్నాయి. కాకపోతే కొంచెం ముదురు వేసుకుంటే కనుక దిగుబడి బాగుంటుంది. అందుకని ఇప్పుడు ఎటు వేస్తున్నాం కాబట్టి వీళ్ళతో మాట్లాడామండి. సబ్సిడీ మీద ఇంకా ఇస్తామన్నారు మిగిలిన. ఓకే, మీకు సంతోషంగా ఉందా? చాలా సంతోషంగా ఉందండి. ఇస్తామని ఎవరైనా చెప్పారా ఇంతకుముందు ఇలాంటి సహాయ కార్యక్రమాల్లో? ఫస్ట్ టైము వికాస్ తరంగిణి వాళ్ళు కావేరీ సీడ్స్ ఆధ్వర్యంలో చిన్నజీఆర్ స్వామి గారి ఆశలతో ఇది చేశారండి. మా రైతులకు చాలా సంతోషంగా ఉంది. ఇంతవరకు బియ్యం ఇలాంటి నిత్యావసర వస్తువులు వచ్చినాయి కానీ రైతులను ఆదుకునే ప్రయత్నం ఎవరు చేయలేదు. మొదటిసారి ఈ సంస్థ ఆధ్వర్యంలో చాలా సంతోషం. అరిగే వీరరాఘవమ్మ తండ్రి భర్త సుబ్బారావు. అరిగే వీరరాఘవమ్మ, అరిగే వీరరాఘవమ్మ, వీరరాఘవమ్మ 2. గోన రామ్మోహన్రావు తండ్రి శ్రీరాములు. రావులు వెంకటకృష్ణారావు తండ్రి బాపయ్య. అండి అన్నవరపులంక పల్లె చదువుతున్నామండి. ఎవరైనా అన్నవరపులంక కార్డు నుండి ఒకసారి రండి. నెక్స్ట్ పల్లె చదవబోతున్నామండి. సంజయరావు గారిని ఆ గ్రామ ఆదర్శ రైతున్నటువంటి సంజయరావు గారిని ఏమండి అన్నవరపులంక మన హరిజనవాడలో ఉన్నటువంటి పేర్లండి. కనకాల మరీదాస్ గారు, కాకాని సంజీవరావు గారు, కనకాల మరీదాస్ గారు. మామిడి సాయకృష్ణ అండి. ఏ ఊరండి? అన్నవరపులంక. ఇంతకుముందు ఏమేశారు మీరు? ఇంతకుముందు వేలేస్తారు.
ఇంత ముందు మనమే వెళ్ళదు, వేరే వాళ్ళు తీసుకెళ్తున్నాను నేను. మీరు ఇంతకుముందు పంట ఏమి వేశారు? మీరు కౌలుదా మీ సొంత పొలమా? మీకు కౌలు కదా ఏం కాదు, గట్టిగా ఇది కాదు సార్, వేరే వాళ్ళకి తీసుకెళ్తున్నాను. సరే. ఆల్రెడీ వికాస తరంగిణి తరపున కావేరీ సీడ్ కంపెనీ అనేటువంటి వనజా భాస్కరరావు గారు ఈ వరద గుంపుకి చాలా గ్రామాలు నష్టపోయినాయి కాబట్టి ఆ విధంగా మనము మా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ భాస్కరరావు గారు ఈ టీవీలో ఇవన్నీ చూసి ఏదైనా సహాయం చేయాలి అని ఆయన స్పందించి ఇలా కొన్ని గ్రామాలకి ప్రతి రైతుకి మనం, ఎందుకంటే ఆయన చేసేది విత్తనాల వ్యాపారం కాబట్టి తను అది ఇవ్వగలుగుతాడు కాబట్టి ఇలా ఇస్తే అందరికీ కొంతన్నా చేయగలిగిన వాళ్ళు అవుతాను మేము ఇచ్చాము. సబ్సిడీ మీద కూడా ఇస్తామన్నారు చూడండి, కొల్లూరు అది ఎత్తుకెళ్ళి ఒక కేంద్రం ఈ లంకలోనే పెట్టచ్చు కదండి, ఒక తీసుకుని. మీరు అట్లా చేస్తానంటే నేను దానికి కేంద్రం అనేది మేము కూడా కొల్లూరు వెళ్ళకోకుండా విలేజెస్ గా ఒకసారి పెట్టేటట్టు ఒక కేంద్రాన్ని ఇక్కడ పెట్టండి. మొబైల్ కాదు, మీరు ఎవరో ఒకళ్ళు ఇన్ఛార్జ్ ఇక్కడ మాకు ఈడ శ్రీనివాసరావు ఉన్నాడు, మళ్ళీ అట్లానే మీకు ఈ పేర్లన్నీ ఇతనికి ఇచ్చి నాకు ఇన్ని కిలోలు కావాలని సబ్సిడీ రేటు నేను ఇస్తారండి. అది ఇక్కడికి వచ్చేటట్టు చేయండి, ప్యాకెట్కి 2 ప్యాకెట్లు ఎలా కావాలి. మీరు అక్కడికి వెళ్తారు అనుకోండి, పాస్బుక్లు అడుగుతారు, ఉండవు. ఈ లంకల వాళ్ళకేమో పాస్బుక్లు ఉండవు, ఇటు ఉంటాయి. ఇప్పుడు మా లంక ఉంది అనుకోండి, మేము వెళ్ళి కొల్లూరు వెళ్ళి తెచ్చుకుంటాం అనుకోండి, మేము సబ్సిడీ మీద అవసరం. గురేంద్రపల్లి శ్రీను తండ్రి అద్భుతరావు, గురేంద్రపల్లి శ్రీను, గురేంద్రపల్లి ఇమానుయేల్, అద్దేపల్లి చక్రయ్య అండి. తర్వాత అద్దేపల్లి చక్రయ్య తండ్రి ప్రభాకర్ రావు, అద్దేపల్లి చక్రయ్య తండ్రి ప్రభాకర్ రావు, కాకాని నవాబు, ఆదాం తండ్రి యేసురత్నం, అద్దేపల్లి ఆదాం తండ్రి యేసురత్నం, అద్దేపల్లి ఆదాం అద్దేపల్లి ఆంధ్రియ తండ్రి యేసురత్నం, అద్దేపల్లి ఆంధ్రియ తండ్రి జాన్, గురేంద్రపల్లి సుబ్బారావు తండ్రి జాన్, తోడేటి దాసు తండ్రి నరభూషణం, అద్దేపల్లి కృపారావు తండ్రి అబ్రహం, తోడేటి దాసు తండ్రి నాగభూషణం, అద్దేపల్లి కృష్ణారావు తండ్రి అబ్రహం 2 ప్యాకెట్లు, అద్దేపల్లి కోటపాటి చక్రపాణి, ఈపూరి అపర్ణ, ఈపూరి అపర్ణ గారు తండ్రి జనత్రావు, ఈపూరి అపర్ణ గారు, కాకాని ఆదాం దేవరత్నం, కాకాని ఆదాం దేవరత్నం, తోడేటి పరిశుద్ధరావు తండ్రి ఆదాం, అద్దేపల్లి చిట్టెమ్మ, అద్దేపల్లి చిట్టెమ్మ, అద్దేపల్లి చిట్టెమ్మ ఏసోబు, కాకాని ఏలీషా రాజారత్నం, కాకాని ఏలీషా తండ్రి రాజారత్నం, సొప్పర పద్మ గారు బసవయ్య, సొప్పర పద్మ బసవయ్య సబ్సిడీ మీద ఇస్తామని చెప్పారు వాళ్ళు. మీ గ్రామాల్లో ఉన్నటువంటి మీ ఆదర్శ రైతులు గట ఆ పేరు నమోదు చేయవలసిందిగా కోరుతున్నారు. మీ గ్రామంలో ఉన్నటువంటి ఆదర్శ రైతుకి ఆ పేరు నమోదు చేస్తే కొల్లూరులో ఉన్నటువంటి ఆ కంపెనీలు ఉండక గ్రామము పల్లెలు ఎక్కడిపోయినాయండి. అనవరపరంగా పల్లెలో కార్డు ఇచ్చినటువంటి వాళ్ళు ఉంటే ఎవరైనా వేదిక మీద రావాలి. తర్వాత అనవరపరంగా పల్లెలో ఇంకా 72 మంది. కారణం ఏంటంటే వాళ్ళలో విడగొట్టుకోవాల్సి వచ్చింది. ప్యాకెట్ అన్ని కూడా వాళ్ళకి 30 సెంట్లు 40 సెంట్లు అలా ఉన్నాయి. కనుక వాళ్ళందరి గారు కృష్ణారావు, ఎద్దు అర్జునరావు తండ్రి పిచ్చియ్య, కంగన రవీంద్రబాబు గారు సన్ ఆఫ్ కృష్ణారావు, రవీంద్రబాబు ఈయన ఆదర్శ రైతు.
ఎద్దు అర్జునరావు గారు తిచ్చియ్య. రంగా వెంకటేశ్వర్లు తండ్రి శేషయ్య. రంగా వెంకటేశ్వర్లు తండ్రి శేషయ్య. రంగా లక్ష్మణబాబు తండ్రి వెంకటేశ్వర్లు. రంగా లక్ష్మణబాబు గారు 2. వర్మ ఉదయ కుమారి వైభవ్ వెంకటేశ్వర్లు. చంద్రబాబు తండ్రి వీరరాఘవయ్య. రావు